పాలిటిక్స్ ఇవాళ హాట్ గా కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఆయనతో పాటు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు వినోద్ రావు సైతం హస్తినకు వెళ్లారు. కేసీఆర్ సభ వేళ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ పాలిటిక్స్ ఇవాళ హాట్ గా కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు సర్వత్రా ఆసక్తి రేపుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఆయనతో పాటు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు వినోద్ రావు సైతం హస్తినకు వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఇటు హరీష్ రావు, వినోద్ రావు కలిసి ఇటు ఢిల్లీకి హుటాహుటిన ఎందుకు వెళ్లారు? రీజన్ ఏంటి? శ్వేత, అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అధినేత కేసీఆర్ డైరెక్ట్ గా ఈ బహిరంగ సభకి హాజరవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళడం కొంత చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. హరీష్ రావుతో పాటు వినోద్ రావు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, ఇలా బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అక్కడ ఒక కీలక భేటీ, న్యాయ నిపుణులతోని ఒక కీలక భేటీ కూడా ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి ఇష్యూ పైన అని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు, కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత అటాక్ చేస్తూ ఉన్నది. ఇంత భారీ బహిరంగ సభ, ఈ సభకి ఉండాల్సినటువంటి నాయకులు ఇవాళ డుమ్మా కుట్టడం ఏంటి అనేది దీంట్లో ఒక ఆంతర్యం ఉందంటూ కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా రాసుకొస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే హరీష్ రావుని నిజంగానే సైడ్కి పెడుతున్నారా, ఇదే సంకేతాలు అనుకోవచ్చా? హరీష్ రావు విషయంలో ఎందుకు ఇంత కీలకంగా, అంటే భారీ ఎత్తున బహిరంగ సభ ఉన్నప్పుడే ఢిల్లీకి ఎందుకు పయనమవుతాడు? అదేవిధంగా ఢిల్లీలో ఎవరిని కలుస్తున్నాడు హరీష్ రావు? ఇటు మామ బహిరంగ సభని ఎందుకు డుమ్మా కొట్టాల్సి వచ్చింది? ఇవాళ కాకపోతే రేపైనా ఇదే ఢిల్లీ ప్రయాణం, ఢిల్లీలో భేటీలు రేపైనా పెట్టుకోవచ్చు, లేకపోతే దీనికంటే ముందు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇదే బహిరంగ సభ రోజు ఎందుకు వెళ్తాడు అంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కొంత సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ కి సంబంధించిన హ్యాండిల్లో కూడా ఈ చర్చ నడుస్తా ఉన్నది. హరీష్ రావుని నిజంగానే సైడ్ కి టార్గెట్ చేస్తున్నారా, అసలు ఎందుకు, ఏం జరుగుతుంది దీంట్లో అని అంటూ కూడా హరీష్ రావు బీజేపీ వాళ్ళతో టైప్లో ఉన్నాడు. ఒక కీలక నేతని కలవడానికి వెళ్తున్నాడు. తర్వాత హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండడు కష్టమే అంటూ కూడా కాంగ్రెస్ సోషల్ హ్యాండిల్ రాసుకుంటూ వస్తున్న సందర్భం క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఒకే విషయం చెప్తా ఉన్నది. ఇవాళ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉన్నదో, రేపు అంటే ఈ నెల 22న దీనికి సంబంధించిన హైకోర్టు తీర్పు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినటువంటి పిటిషన్ సంబంధించి ఇటు హరీష్ రావు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు చేసినటువంటి ప్రభుత్వానికి యాంటీగా వేశారు ఆ కమిషన్కి సంబంధించి, దాన్ని ఒకవేళ కొట్టేస్తే మాత్రం సుప్రీంకోర్టులో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలి, ఖచ్చితంగా అక్కడ కూడా అపీల్ చేయాలి సుప్రీంకోర్టులో అంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని పంపిస్తున్నారు కేసీఆర్ అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్లో రాసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇంత భారీ ఎత్తున బహిరంగ సభకి గైహాజరు కావడము, అందులో కీలకంగా హరీష్ రావు లాంటి నాయకులు ఈ సభకు హాజరు కాకపోవడం కీలకంగా ఇది చర్చకి దారితీస్తా ఉంది. ఇంకోవైపు నుంచి కూడా ఇటు కొంత కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొడుకుని కేటీఆర్ని తనకి ఇమేజ్ పెంచడానికి హరీష్ రావుని కేసీఆర్ డైరెక్ట్గా టార్గెట్ చేసి తనను నెపంతోనే ఢిల్లీకి పంపించాడు. ఏదైతే ఇప్పుడు ఈ బహిరంగ సభ కేటీఆర్ఏ మెయిన్ హైలైట్గా నిలవాలని చెప్పి ఇటు పెద్ద ఆయన ఆలోచించి అందుకని కేసీఆర్ హరీష్ రావుని పంపించాడంటూ కూడా కొంత
ఇటు కాంగ్రెస్ హ్యాండిల్లో రాసుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి నిజంగానే ఇదే వ్యూహం కనిపిస్తుందా లేకపోతే ఏంటి? హరీష్ రావు కూడా చాలా కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో. ఏ ఏ చిన్న మీటింగ్ కానించి పెద్ద మీటింగ్లకు కూడా హరీష్ రావు లేని సభలు జరగవు. ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు. అలాంటి ముఖ్య నాయకులు వారు లేకుండా ఇవాళ పెద్ద ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి తను పార్టీలో జాయిన్ అవ్వడం, ఈ జాయినింగ్లో హరీష్ రావు లేకపోవడం, సో ఇవాళనే బయటికి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే కాంగ్రెస్ హ్యాండిల్లో రాసుకొస్తున్నటువంటి ఇవి నిజాలా లేకపోతే కల్పితాలా, లేకపోతే బీఆర్ఎస్ చెప్తున్నటువంటిది కాళేశ్వరం సంబంధించి సుప్రీంకోర్టు హియరింగ్ సంబంధించి అక్కడ అప్పీల్ చేయడానికి న్యాయ నిపుణులతో భేటీ అవుతున్నారా ఏంటనేది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా ముందుగానే గత 15 రోజుల నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ టీం, లీగల్ టీం అంతా కూడా, ముఖ్య నేతలంతా కూడా కాళేశ్వరంకి సంబంధించి 22 తీర్పున్న నేపథ్యంలో ఎలా తీర్పు ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ముందు జాగ్రత్తల్లో మనం ఉండాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అందుకే 15 రోజుల నుంచి కూడా ఇటు న్యాయ నిపుణులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకే వెళ్ళారంటూ కూడా. సో ఇది ఇప్పటి ప్లానింగ్ కాదు, గత 15-20 రోజుల నుంచి కూడా ఇదే ప్లానింగ్ బీఆర్ఎస్ ప్లానింగ్లో ఉన్నది. దీంట్లో ఎలాంటి అంతర్యం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఈ నిజంగానే డుమ్మా కొట్టాలని హరీష్ రావు లేకపోతే వేరే కీలక నేతను ఎవరినైనా ఢిల్లీలో కలవడానికి వెళ్ళారో, లేకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపించి ఈ జరుగుతున్నటువంటి ఏదైతే కాళేశ్వరం ఇష్యూ పైన హైకోర్టులో అప్పీల్ చేయడానికి న్యాయ నిపుణులతో భేటీ కావడానికి కేసీఆర్ పంపించాడా ఏంటనేది కూడా కొంత చర్చకైతే దారితీస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ భారీ ఎత్తున బహిరంగ సభ సాయంత్రం ఉండబోతుంది కాబట్టి ఇందులో చాలామంది ముఖ్య నాయకులు పాల్గొంటున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. హరీష్ రావు ఎందుకు ఉండడు, హరీష్ రావు ఉండాల్సిందే, ఇది ఇవాళ కాకపోతే రేపు చూసుకోవచ్చు అంటూ ఇటు బీఆర్ఎస్ నాయకుల్లో కూడా కొంత అపోహ ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఏం ఆలోచించాడు ఏంటి, దీని గురించి ఎందుకు పంపించాడు అనేది కూడా కొంత అంతు చిక్కని వ్యవహారంగానే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే ఇవాళ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాడు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎర్రవెల్లి నివాసం నుంచి డైరెక్ట్గా జగిత్యాల చేరుకుంటారు. జగిత్యాల చేరుకున్నాక అక్కడ కీలక నేతలతో భేటీ అవుతారు. భేటీ అయినాక సభా ప్రాంగణంలోకి 6 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇటు జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆ సభను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటుందనే డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.